అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతు బడి పేరుతో అనంతపురం జిల్లాలో ముఖ్యంగా అధునాతన టెక్నాలజీ వ్యవసాయంలో అధునాతన పరికరాలను డిస్ప్లే చేస్తున్నటువంటి నేపథ్యం, భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో మనతో పాటు మాజీ మంత్రి రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఏంటి సార్ ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం? ఆధునిక వ్యవసాయ పద్ధతుల పైన రైతులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో రైతుబడి యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు రాజేందర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలామంది ప్రైవేటు సంస్థల వాళ్ళు, తర్వాత ప్రభుత్వం తరఫున మేమందరం కూడా తగిన సహకారం అందించాం. దీనివల్ల 2 రోజులు జరిగే ఈ అగ్రి ఎక్స్పో వల్ల సగటు రైతు వ్యవసాయంలో కానీ అట్లాగే పండ్ల తోటల పెంపకంలో కానీ వస్తున్న ఆధునిక పద్ధతులను తెలుసుకోవడానికి అవకాశం వస్తుంది. దాంతోపాటు తక్కువ ఖర్చుతో అంటే పంట పెట్టుబడులు ఏ విధంగా తగ్గించుకోవాలి, కూలీల సంఖ్యను ఏ విధంగా తగ్గించుకోవాలి, అధిక దిగుబడులను ఏ విధంగా సాధించాలి అనే దానిపైన అవగాహన వస్తుంది. దానివల్ల అనంతపురం జిల్లా రైతులకు ఎంతగానో మేలు జరుగుతుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి, ప్రతి రైతు కుటుంబ ఆర్థిక ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాలకు ఈ వేదిక దోహదపడుతుందని మేము గట్టిగా నమ్ముతా ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలు వీటన్నిటిని ఉపయోగించుకొని అధిక దిగుబడులు సాధించి అధిక ఆదాయాన్ని పొందే విధంగా ప్రతి రైతు కుటుంబాన్ని తీర్చిదిద్దడమే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందున్న లక్ష్యం. ఆ లక్ష్య సాధనకు ఈ రైతుబడి అగ్రి ఎక్స్పో దోహదపడుతుందని మేము నమ్ముతా ఉన్నాం. ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లా లాంటి డ్రాట్ ఏరియా, తక్కువ వర్షపాతం నమోదైనటువంటి ఇటువంటి ప్రాంతాలకి ఈ టెక్నాలజీ అనేది రైతులకు ఉపయోగించుకుంటే ఎంత మేరకు లాభం? ముఖ్యంగా ఎందుకంటే రైతు ఆత్మహత్యలు కూడా నివారించే అవకాశం ఉంటుంది. అంటే ఎప్పుడైతే పంట పెట్టుబడులు తగ్గుతాయో అట్లాగే ఆదాయం పెరగడానికి పంట దిగుబడులు పెరగాలి. అట్లా పెంచే దిశగా అనుకూలమైన పరికరాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే వివిధ కంపెనీలు, ఆ కంపెనీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీలు ఆ పరికరాలకు. ఇప్పుడు ఉదాహరణకి ట్రాక్టరు, మినీ ట్రాక్టర్లు ఉన్నాయి. ఎక్కువ మా అనంతపురం జిల్లాలో పండ్ల తోటలు సాగు అవుతూ ఉన్నాయి. ఆ పండ్ల తోటలకు సంబంధించి గడ్డిని తీసేయడానికి కానీ, లేకపోతే మందును స్ప్రే చేయడానికి కానీ, ఇతరత్ర అవసరాలకు ఈ మినీ ట్రాక్టర్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అట్లాగే ఈరోజు చాలామంది అధిక దిగుబడులు ఇచ్చే నర్సరీలు పెంచుతూ ఉన్నారు. ఇప్పుడు మామూలుగా అయితే మనం ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో యాపిల్స్ పండిస్తారంటాను, కానీ 45 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకునే శక్తి ఉన్న వంగడాలని మొక్కల్ని వీళ్ళు ఇక్కడ రూపొందించారు. మదనపల్లికి సంబంధించిన వాళ్ళు ఇంకా కొంతమంది వచ్చారు, ఆ నర్సరీ వాళ్ళందరూ వచ్చి వాటిపైన అవగాహన కల్పిస్తే మనకి ఇప్పటికే అనంతపురం జిల్లా అంటే పండ్ల తోటల పెంపకంలో అగ్రగామిగా ఉన్నాం, అగ్రస్థానంలో ఉన్నాం. వీటికి తోడు ఇప్పుడు మనం బనానా కానీ, సిట్రస్ కానీ, లేకపోతే ద్రాక్ష కానీ, కలింగర కానీ ఇట్లాంటి రకరకాల పండ్ల తోటల్ని మనం సాగు చేస్తూ ఉన్నాం. వాటికి తోడు మరిన్ని ఉత్పత్తులు జత అయితే ఇంకా ఎక్కువ మంది రైతులు వాటి వైపు మళ్ళీ అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఈరోజు డ్రిప్పు సబ్సిడీని పెంచే అవకాశం ఉంది, అట్లాగే విస్తీర్ణాన్ని పెంచే అవకాశం ఉంది. ఎక్కువ మంది రైతులకు సహాయం చేసే దానికి కూడా అవకాశం వచ్చింది. మళ్ళా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాలు కొలువు తీరి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ సహకారం రైతులకు ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ అగ్రి ఎక్స్పో ఎంతగానో ఉపయోగపడుతుంది రైతులకు. సార్, ఇప్పుడున్న పరిస్థితులు ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి, ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం. మేము ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా డ్రిప్పు రాయితీ అంటే బిందు సేద్యాన్ని అనంతపురం జిల్లాలో మరింత పెద్ద ఎత్తున ప్రోత్సహించే క్రమంలో 10 ఎకరాల వరకు రాయితీని వర్తింపజేయాలని, అట్లాగే 90% వరకు సబ్సిడీని కొనసాగించాలని అడగబోతా ఉన్నాం. జిల్లా ప్రజాప్రతినిధులందరూ, మా జిల్లా మంత్రులు ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు, అట్లాగే సవితమ్మ గారు, మన సత్యకుమార్ యాదవ్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి అందరి సహకారంతో ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి
ఈ జిల్లా రైతుల విజ్ఞప్తిని ఆయన దృష్టికి తీసుకెళ్ళి రాయితీ పెంచే విధంగా, విస్తీర్ణం పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా రైతులకు నేను మాట ఇస్తా ఉన్నాను. ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసరావు చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో మొత్తం మీద ఇటువంటిది ఏదైతే ఉందో టెక్నాలజీని అందుకునే అంశం అనేది రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లా అనేది డ్రాట్ ఏరియా, వర్షపాతం తక్కువ నమోదయ్యేటువంటి ఇటువంటి ప్రాంతానికి ఈ టెక్నాలజీ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. రైతులు కూడా ఆ రకంగా ముందుకెళ్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందే అవకాశాలు ఉంటాయని, అందులో ముఖ్యంగా ప్రభుత్వం తరఫున ఏదైతే ఉందో డ్రిప్ కావచ్చు, లేదంటే ఇటువంటివి ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయడానికి మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని చెప్పేసి రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసరావు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లగనాయుడు, RTV, అనంతపురం.